మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మనకి పాఠశాల విద్యాశాఖ నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. అక్టోబర్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన అయితే చేసింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులని డిఎస్సి అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన విధంగా ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున డిఎస్సి అంశంపై ఇంతటి దుమారం రేగటానికి మెయిన్ కారణం ఏంటయ్యా అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించకపోవటం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా డిఎస్సి జరిగిందండి. రీసెంట్గా 2024 ఎండింగ్లో మనకి తెలంగాణకు సంబంధించి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అక్కడ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ జరిగింది. తెలంగాణలో ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించడం వల్ల చక్కగా పోస్టుల భర్తీ అనేది కంప్లీట్ అయింది. కనీసం ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరుచుకుని ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి అంటే విద్యా వాలంటీర్ల కింద అదనంగా 6,500ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని ప్రకారం చూసినా కానీ పోస్టుల కొరత అనేది మనకి తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి రిటైర్మెంట్స్ కూడా భారీగా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 6,500 పోస్టులకి తగ్గకుండా అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల కంటే ముందుగానే ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మనకి 2026, 2027, 2028, 2029, 2030 వరకు కూడా సుమారుగా 50,000 మందికి పైనే రిటైర్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అక్టోబర్ డిఎస్సి ద్వారా 6,500 నుంచి 10,000 పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. మినిమం 6,500 పోస్టులకి నోటిఫికేషన్ అయితే అభ్యర్థులైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశంపై మీరు ఖచ్చితంగా ప్రకటన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని విద్యాశాఖ మంత్రి అఫీషియల్ అకౌంట్కి అయితే ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం డిఎస్సిని ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తుంది? మనకెందుకు రకరకాల పేపర్లు కండక్ట్ చేసి కొంతమందికి 5 మార్కులు యాడ్ కావడం, కొంతమందికి 3 మార్కులు యాడ్ కావడం, కొంతమందికి 4 మార్కులు యాడ్ కావడం, కొంతమందికి పాయింట్స్లో మాత్రమే యాడ్ అవ్వడం, కొంతమందికి మొత్తం మార్క్సే యాడ్ కాకపోవడం, పాయింట్స్లో జాబ్ అనేది మిస్ అవ్వడం, ఇటువంటి అనేక ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం పరీక్ష కంపల్సరీగా నిర్వహించి తీరాలి. 6,500 పోస్టులకి తగ్గకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అఫీషియల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి మీ అభ్యర్థన అనేది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.